ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ, జనసేన పార్టీ పెద్దలు, మిగతా పార్టీ రాజకీయ పార్టీ పెద్దలు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే, పద్మనాభం గారి కోరిక ఏదైతే రిజర్వేషన్లు గతంలో వారి యొక్క పోరాటం వల్ల జీవో నెంబర్ 30 వచ్చింది, అది అన్ని కులాలకు అమలైంది కానీ ముస్లింస్ కూడా మనకు అమలు కాలేదు. అది చంద్రబాబు నాయుడు గారు మనకు 5% ఇచ్చి F కేటగిరీలో పెట్టారు, అమల్లోకి రాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరూ ఉన్నారు కాబట్టి మిగతా అన్ని రాజకీయ పార్టీ పెద్దలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు గత ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన 5% రిజర్వేషన్ అమలు చేయమని అడుగుదాం. ఒకటి, కాపు కార్పొరేషన్ వాటి నిధుల కోసం పద్మనాభం గారు పెద్ద ఉద్యమం గతంలో చేశారు. ఆ కార్పొరేషన్ సంబంధించి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని బడ్జెట్ అలాట్ చేయట్లా. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలకు 6,000 కోట్లు రావాలా. 6,000 కోట్లు వద్దు, 600 కోట్లు ఇవ్వండి చాలు. మాకు ఎంతో కొంత ఇస్తే మా కులంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడున్న రాజకీయ పార్టీ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి దయచేసి బాధ్యత తీసుకొని వారి చిరకాల కోరికైన వారికి ఈ జాతికి అందాల్సిన ఫలాలు అందుతాయని ఆత్మశాంతిస్తుంది. దానికి అందరం కలిసి నడుము బిగించి పనిచేయాలని కోరుకుంటున్నాను. వీరు అయిన తర్వాత మన ఆమంచి సోములు గారి వారు పుట్టినరోజైనా వచ్చారు ఈరోజు కార్యక్రమానికి. సోములు గారు కూడా తర్వాత మాట్లాడతారు. తర్వాత పద్మనాభం గారి పక్కనే రైట్ హ్యాండ్ గా ఉండి పనిచేసే పెద్దలు ఉన్నారు. తర్వాత వాళ్ళతో వేదిక మీదకి వచ్చి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ ఇటు పట్టుకొచ్చి దయచేసి ఇటు వచ్చి ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ సందర్భంగా గుంటూరు కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభని ఏర్పాటు చేసినటువంటి సుబ్బారావు, అలాగే శ్రీను గారు, దాసరి రాము గారు, ఇంకా వారికి సహకరించిన పెద్దలందరికీ కూడా, ఈ కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం కాపు జాతికి తీరని లోటు. పుట్టిన వాళ్ళకి మరణం తప్పకపోయినా మరి ఆయన మరణించే వరకు కూడా కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. ఇవాళ భౌతికంగా మన దగ్గర నుంచి ఆయన లేకపోయినా కాపుల కోసం ఏ రోజో చనిపోవటానికి సిద్ధపడి నుదుటి మీద రివాల్వర్ పెట్టుకుని దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. అనేక పోరాటాలు, కాపు జాతి రిజర్వేషను, కాపులకి స్కాలర్షిప్లు, కాపులకి అన్ని రకాలుగా ఆ జాతి ఉన్నతి కోసం అనేక పోరాటాలు చేశాడు. రాజకీయంగా ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన చేయని పదవి లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాగే ఆయన అహర్నిశలో కూడా ఆఖరి శ్వాస వరకు నీతివంతుడుగా, నిజాయితీగా ఆయన తన ఆస్తిని కర్పూరంలాగా కరగేసి ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. 2014లో ఈ రాష్ట్రం విడిపోయినాక మేము తొలి అసెంబ్లీలో మేమందరూ శాసనసభ్యులుగా ఆ రోజు కాపు ఉద్యమం మళ్ళీ పురుడు పోసుకున్నటువంటి సందర్భం బాగా గుర్తుంది. ఆ రోజు మేమందరం అధికార పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల సమస్యల మీద లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. దాంట్లో రిజర్వేషన్లు కానించి, నిధులు కానించి, పోస్టింగ్లు కానించి, రాజకీయ ప్రాధాన్యత కానించి అనేక అంశాలు ఆయన పద్మనాభం గారు ఉదహరించడం జరిగింది. ఆ రోజు
మొదటి లేఖ, రెండో లేఖ, మూడో లేఖ వచ్చినప్పుడు 2016 ఆ టైంలో వచ్చినప్పుడు మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. ఇది ముద్రగడ్డ పద్మనాభం గారు రాసే లేఖల్లో ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచన చేసి సాధ్యాసాధ్యాలకు ఒక కమిటీ వేసి ఆ సాధ్యాసాధ్యాల పైన ఆయనతో చర్చించి డైరెక్ట్గా ఆయన్ని పిలిస్తే బాగుంటుందని ఆ రోజున అధిష్టానానికి తెలియజేయటం కూడా జరిగింది. కానీ కొంతమంది మన నాయకులే పద్మనాభం గారు ఆయన ప్రయోజనాల కోసం చేస్తా ఉన్నారు, ఆయనకేమీ అంత పట్టు లేదు కమ్యూనిటీలో అని చెప్పి ఆయన్ని ఇగ్నోర్ చేయమని చెప్పారు. దాంతో నిర్లక్ష్యానికి ఆయన లెటర్లన్నీ కూడా ప్రయోజనం లేకుండా పోయినాయి. అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం. దాని తర్వాత విషయాలన్నీ చాలా మందికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 1 ఛానల్ ఎంఎస్ఆర్, అలాగే అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులందరూ కూడా ఆయన వెంట నడిచారు. తర్వాత తుని సభ జరిగింది. తుని సభ ఎలా జరిగిందో ఏం జరిగిందో మనందరం చూసాం. తర్వాత ఆయన గ్రామ స్థాయి వరకు ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లాడు. కంచాలు కొట్టండి అని పిలుపునిస్తే మొత్తం రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి కంచాలు కొట్టినాయి. అలాగే నిరసనల ద్వారా, శాంతియుత నిరసనల ద్వారా కాపు హక్కుల కోసం పోరాడండి ఆయన పిలుపునిస్తే అన్ని చోట్ల కూడా ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి శాంతియుత నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు కూర్చున్నారు. దాని ప్రభావం ఆయన లెటర్ని ఏదైతే ప్రభుత్వాలకి తప్పుడు సమాచారం ఇచ్చారో ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాక దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. ఇవాళే విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జా రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆక్రమణని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని, వాళ్ళ న్యాయపరమైనటువంటి కాపు సామాజిక వర్గ న్యాయపరమైన డిమాండ్లని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం.
అధిష్టానం దృష్టిలో తీసుకెళ్లి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయటానికి కృషి చేస్తామని కూడా ఈ ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కులాల మీద నడవడం అనేది భారతదేశంలో ఉంది. మన సంస్కృతిలో భాగం అది. ఎక్కడైనా సరే కులాల ప్రాతిపదికగా ఈ రాజకీయాలు నడుస్తాయి. రాష్ట్ర జనాభాలో దామాషా ప్రకారం 25% ఉన్న కాపులకి నిధులు, పదవులు, అలాగే ప్రాధాన్యత, అలాగే ఉద్యోగాలు, ప్రమోషన్లు దక్కాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఖచ్చితంగా ఏదైతే కాపు జాతి కోరుతా ఉందో అది ఒక న్యాయపరమైనటువంటి కోరికగా కూడా నేను ఈ సందర్భంగా మరొక్కసారి మననం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కోరికల్ని మరి నేను ఒక శాసనసభ్యుడిని మాత్రమే, ఒక విప్పు మాత్రమే, ఇంకా చాలా పెద్ద వ్యవస్థ ఉంది ఇది ఎన్ని ఆమోదించాలంటే. ఆ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆమోదించడానికి చర్యలు తీసుకుంటాం. మేమేమైతే ఈ వేదిక మీద ఇక్కడ మాట్లాడుతున్నామంటే నేను కాపు కులంలో పుట్టబట్టే ఇక్కడ మాట్లాడుతా ఉన్నాను అనేది నాకు తెలుసు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అధికారంలో కానీ ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా మనకి మన సామాజిక వర్గం యొక్క ప్రాధాన్యత ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీలు కాపు కులంలో పుట్టబట్టే కాపులకు టికెట్లు వచ్చినాయి. ఇంకా బీసీలకో, ఎస్సీలకో, లేదంటే ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకో ఆ కులాల్లో పుట్టబట్టే వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. కాబట్టి ఈ జాతి మేలు కోసం మనం మన బాధ్యత తీసుకోవటం అందరం కూడా మనందరి ధర్మం. కాబట్టి మనందరం కూడా దానికి చేదోడు వాదోడుగా ముందుకెళ్దాం. శాంతియుతంగా మనం అందరం కూడా ముందుకెళ్దాం. ఆ దాంట్లో భాగంగా నా వంతుక కృషిగా నేను ఎప్పుడు కూడా ఈ కాపు సామాజిక వర్గానికి అండగా ఉండి ఎంతో కొంత నా వల్ల అయినంత వరకు కూడా ఈ సామాజిక వర్గానికి ఉపయోగపడతానని తెలియజేసుకుంటూ ముద్రగడ్డ పద్మనాభం గారికి ఘన నివాళులు అర్పిస్తూ విజయవాడలో త్వరలోనే ముద్రగడ్డ పద్మనాభం గారి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దానికి కూడా అందరికీ ఇన్వైట్ చేస్తాం. ఖచ్చితంగా అందరూ వచ్చి ముద్రగడ్డ పద్మనాభం గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటూ తప్పనిసరిగా ఆయన ఆశయ సాధనలో అందరం కూడా భాగస్వాములు అవుదామని మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ విఎం రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ ముద్రగడ్డ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ్డ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ్డ పద్మనాభం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీరు మన కార్యకర్తలందరికీ కూడా ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. మరి ఆమంచి కృష్ణమోహన్ గారు వాళ్ళ బ్రదర్ అయిన ఆమంచి సోములు గారిది ఆ రోజు పుట్టినరోజు. వారితో పాటు ఆ జిల్లా నుంచి వచ్చిన వారు నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. ఒక్క నిమిషం మాట వాళ్ళంటే ఆడికి వెళ్తున్నా. పెద్దలు మాట్లాడిన తర్వాత ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, అందరూ భోంచేసి వెళ్తురు. కానీ పెద్దలు మీరు కనుక మాట్లాడాము అయిపోయింది అని మీరు వెళ్ళిపోతే మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం చివరి దాకా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పెద్దలందరూ కూడా కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయవుంచి మీతో పాటు మీతో వచ్చిన కార్యకర్తలందరూ కూడా
మీతో పాటు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరందరూ కూర్చోవలసిందిగా మరీ మిక్కిలిగా మిమ్మల్ని కోరుతున్నాం. విజయవాడ నుంచి వచ్చిన పెద్దలు, కాపునాడు పెద్దలు గాల సుబ్రహ్మణ్యం గారు, వారు కూడా వచ్చారు. ఇందా మీరు చూడలేదండి, వారు కూడా కూర్చొన్నారు. దయచేసి గాల సుబ్రహ్మణ్యం గారు, సోములు గారు మాట్లాడుతున్నప్పుడే సుబ్రహ్మణ్యం గారు కూడా వేదిక మీదకి ఒకసారి వచ్చారండి. ఈరోజు ఆరాధ దైవం మా జనసేన పెద్దలు చందు సాంబశివరావు గారు, పెద్దలందరూ ఏమనుకోబాకండి, కొంచెం ఆలస్యంగా వచ్చారు, పేరు పేరు అందరూ చెప్పుకోవాలి కదా. ఆరాధ దైవంగానే భావించాల్సినటువంటి వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఈరోజు మనకి దూరం అవటం అనేది మనకు ఎంతో దురదృష్టకరం. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు ఎలా అయితే కాపులు, బల్జీలు, ఒంటర్లు ఈ కులాన్ని గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తో, ఆయన తర్వాత రెండో వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారు. ఆయన దాదాపు వాళ్ళ తండ్రి నుంచి 600 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి. మన కాపుల్లో ముఖ్యమంత్రిగా చేయదగినటువంటి వ్యక్తి ఆయన. కాంగ్రెస్ తరపు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ లేని టైంలో కూడా, అట్లనే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేని టైంలో కూడా ముద్రగడ పద్మనాభం గారికి 100 ఎకరాలు ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి. కేవలం ఆయన నీతి నిజాయితీ కోసం పోరాడినందువల్లే నష్టపోయి ఈరోజు ఆఖరికి 15 ఎకరాలకు లిమిట్ అయిన వ్యక్తి. అంటే అంత నీతి గల్ల వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇందాక దాసర్ రాము గారు చెప్పిన విధంగా ఆయన గురించి తప్పుగా ట్రోలింగ్ చేసే వారికైతే నేను చెబుతున్నాను, అది చాలా తప్పు. ఎందుకంటే రిజర్వేషన్ కోసం, కాపు కార్పొరేషన్ నిధుల కోసం, కాపు జాతి యొక్క మనుగడ కోసం పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన గురించి ఇప్పుడు కూడా తప్పుగా ఎవరు ట్రోల్ చేయొద్దు. అది రాజకీయంగా కావాలని దురుద్దేశపూర్వకంగా చేసి దాన్ని మనం ఖచ్చితంగా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకా మన అరుణ గారు మాట్లాడారు. ఆయన జీవిత చరిత్ర గురించి, రాజకీయం ఎలా తృణప్రాయంగా మంత్రి పదవులు అవ్వచ్చు, ఏదైనా సరే రాజకీయంగా ఎవరైనా లెక్క చేయకుండా, అంటే ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఈరోజు మనకు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం.